నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ప్రజా ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుందని, అభివృద్ధి వైపు అడుగులు వేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గురువారం నగరంలోని 34, 35 డివిజన్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు ప్రతి ఇంటికి వెళ్లి పలకరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అడగగా ప్రతి ఒక్కరూ తమకు పథకాలన్నీ చేరుతున్నాయని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. అయితే ప్రజలు కోరుకున్న పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నామని, అయితే వాస్తవాలు తెలియని వైసీపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు నిరంతర కృషి చేయడంతో పాటు అవసరమైన నిధులు కేటాయిస్తూ ఒంగోలు నగర అభివృద్ధి కోసం మరింత శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు. నగర ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడం కోసం అమృత్ 2 పథకం కింద 424.42 కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ప్రతి చివరి ఇంటికి త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. అలాగే నగర సుందరీకరణ, డ్రైన్లు నిర్మాణం, సీసీ రోడ్డు, రహదారుల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని దామచర్ల జనార్దన్ రావు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి, కార్పొరేటర్ ఆదిపూడి గిరిజా శాండిల్య, రాజేష్, కుసుమకుమారి, దాయినేని ధర్మ, కమిషనర్ కె వెంకటేశ్వరరావు, ఎంఈ ఐసయ్య, బండారు మదన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, పోవ రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా, మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా, మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు.
సంతనూతులపాడు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం మద్దిపాడు మండలం దొడ్డవారపాడులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ముందుకు సాగారు. అనంతరం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని, వైసీపీ పాలకులు నాయకులు కనీసం రోడ్లు వేసిన దాఖలాలు లేవని తెలిపారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కూడా పెట్టలేని దుస్థితిలో వైసీపీ పాలకులు ఉన్నారని అన్నారు. తమ కూటమి ప్రభుత్వం రాగానే గేట్లు మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించే విధంగా కృషి చేశామని తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో గోరుంట్ల చిరంజీవి, గట్టినేని అయ్యన్న, మందపల్లి శ్రీనివాసరావు, పాటిపండ్ల అజయ్ బాబు, ముళ్ళూరి మురళి, నియోజకవర్గ కోఆర్డినేటర్ మండవ జయంతిబాబు, నర్రా సురేష్, మండవ గోపీనాథ్, రెబ్బవరపు ప్రభాకర్, దాసరి అక్కయ్య, దేవాబత్తిని ప్రసాద్, దాసరి రమేష్, కొమ్మాలపాటి సుబ్బారావు, పోతినేని శ్రీనివాసరావు, రావిపాటి శ్రీనివాసరావు, రవి, జనసేన పార్టీ నాయకులు కనపర్తి శేషయ్య, జంపని రామకృష్ణ, దుగ్గినేని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఆదర్శాలను నింపుకుండు, 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం, ఎత్తె పసుపు కేతనం, జయహో అంది జనం. సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం. నూతలపాడు సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. మరే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సంతనూతలపాడున సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంతనూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం
తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు. 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం నూతలపాడు. ఆహా నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు. గ్రామాల్లో 100% నిర్వహిస్తూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే మన కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో బూత్ ఇన్ఛార్జీలు కానీ, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, కేఎస్ఎస్ కానీ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మనం ఈ కార్యక్రమాన్ని 100% చేయాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మన శ్రీ ఎమ్మెల్యే గవర్నమెంట్ విజయ్ కుమార్ గారు మన గ్రామానికి చేస్తున్నారు. మన గ్రామంలో ఈ 1 సంవత్సరంలో కూటమి పరిపాలనలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమం 2 సమానంగా అభివృద్ధి సంక్షేమాన్ని నడిపిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో ప్రత్యేకంగా మా గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అమ్మఒడి 170 వస్తుంది సార్. 170 వస్తుంది. 49 వచ్చేసి ఇద్దరు పిల్లలు వస్తుంది సార్. 5 వచ్చేసి ముగ్గురు పిల్లలకి అమ్మఒడి వస్తుంది సార్. అందరూ అప్లై చేశారు సార్. ప్రధానంగా రేషన్ కార్డుల్లో ప్రధానమైన సమస్య వస్తుంది సార్. అది దృష్టి తీసుకోవాలనుకుంటున్నాము. ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో హౌస్ హోల్డ్ మార్పిడిలో ఎలా పడితే అది చేశారు సార్. ఈరోజు రేషన్ కార్డులు అప్లై చేస్తున్న వాళ్ళు దాన్ని చేయడానికి హౌస్ హోల్డ్ మార్పిడి ఆప్షన్ ఇవ్వలేదు సార్. దానివల్ల ఆ గ్రామంలో చాలా మంది ఈ రేషన్ కార్డులు శాంక్షన్ లాగా ఇబ్బంది పడుతున్నాం సార్. దానివల్ల మీరు ప్రత్యేక దృష్టి సాధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ 16 ఆప్షన్ అనేది మాట్లాడి చేయించాలి సార్. ప్రధాన సమస్యగా ఉంది. మా గ్రామంలో వచ్చేసి ఎస్సీ కాలనీలో శ్మశానం బాగా ఇబ్బందిగా ఉంది సార్. చాలా రోజుల నుంచి కోరుకుంటున్నాము. అది శ్మశానం సరిపోక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్. మరియు మీరు 2009-2014 మధ్య కాలంలో ఎమ్మెల్యే కాలంలో ఎస్సీ కాలనీలో 230,000 సివిల్ రోడ్లు నిర్మించారు సార్. కానీ ప్రస్తుతం రైల్వే వ్యవస్థ ఇంకా 3 కిలోమీటర్లు నిర్మించాల్సింది సార్. 3 కిలోమీటర్ల రైల్వే వ్యవస్థ శాంక్షన్ చేస్తారు. మా ఊరి నుంచి 550 కోట్ల మెజారిటీ వచ్చింది సార్. గ్రామం మొత్తం ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంది సార్. గత ఎన్నికల్లో వచ్చి అందరూ బయట నుంచి వచ్చి కూడా చాలా చక్కగా పోలింగ్ నిర్వహించి 94% పోలింగ్ అయింది సార్. మా గ్రామంలో సమస్య ఏంటంటే మా గ్రామం చాలా ఇబ్బంది సార్. ఎందుకంటే వర్షాలు ఆపోజిట్ వెళ్ళండి మళ్ళీ ఎందుకు రావాల్సి వస్తుంది సార్. రోడ్లు సాగు చేస్తుంటారు సార్. కొంచెం మా గ్రామం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత కూడా చెప్తున్నారు. వీటన్నిటినీ మనం అందరికీ చెప్పుకుంటున్నా మనం ఎలా చేస్తున్నాం అనే దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిగా తీసుకోవడం జరిగింది. సుపరిపాలన తొలి వేడుకు కార్యక్రమానికి విచ్చేసిన
మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ కార్యదర్శి స్వాములు గారికి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సంతనతల బాబు సలహాదారుడు జయంతిబాబు గారికి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారికి, మాజీ సర్పంచ్ చిరంజీవి గారికి, మురళీ గారికి, టీడీపీ నాయకులు రైతు నాయకులు శేషగిరి రావు గారికి, ఇక్కడ చేసిన ప్రజలకి తెలుగుదేశం అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది. ఎలక్షన్లో మేమందరము ఇంటింటికి తిరిగి అనేక విషయాలు మీ అందరికీ చెప్పాము. ఇది చేస్తాం, అది చేస్తామని ఆ రోజు చెప్పాము. ఈరోజు సంవత్సరం అయిపోయిన తర్వాత మనం ఏం చేశామో ఏమి చేయబోతున్నామో అనేది ఈరోజు మనం తెలియజేయాల్సిన అవసరం మాకుంది. ఒకటి ఆ రోజు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అటు అభివృద్ధి అసలు జరగటం లేదు, సంక్షేమం అనుకోని విధంగా జరగలేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయితే ఈ అభివృద్ధి, ఈ సంక్షేమము అన్నీ జరుగుతాయని ఆ రోజు మీరు నమ్మకంతో ఓట్లు వేశారు. మన కూటమి ప్రభుత్వం 164 సీట్లు వచ్చాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సమర్థమైన నాయకుడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఆయనే చేయగలరనే ఉద్దేశం చేసినందుకు ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాలి. వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు. కొంతమందికి 6,000, కొంతమందికి 10,000, అసలు బెడ్లోనే పండుకొని ఏం చేయలేని వారికి 15,000 ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకి ఉపయోగపడాలని, బడుగు బలహీన వర్గాలకి, బీద వాళ్ళకి ఉపయోగపడాలని ఈరోజు వచ్చిన వెంటనే ఆ పెన్షన్ 3,000 నుంచి 4,000 చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. దాని తర్వాత మహిళమ్మ తల్లులు బ్రహ్మాండంగా ఓట్లు వేశారు. గ్యాస్ కూడా 3 గ్యాసులు దీపం పథకం కింద ఇస్తామని చెప్పారు. ఆ పథకం కూడా ప్రవేశపెట్టి అర్హులైన వాళ్ళందరికీ ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తా ఉన్నారు. చాలా మందికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పడిన విషయం మీ అందరికీ తెలుసు. రాబోయే కాలంలో 2వ ఇన్స్టాల్మెంట్ కూడా 2-3 ఇన్స్టాల్మెంట్ అతి త్వరగానే పడుతుంది. అది కాకుండా తల్లికి వందనం కార్యక్రమంలో ఆ రోజు ఇంటికి ఒకరికే ఇచ్చారు. ఏంటిది? చదువుకున్న వాళ్ళకి. ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అందరూ చదువు అనేది చాలా ముఖ్యం, ప్రతి ఒక్కరికి చదువు ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరికి ఇవ్వాలని తల్లికి వందనం చెప్పారు. ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000. ఈరోజు అంటే ఎమ్మెల్యేగా అయినా కానీ ఆ రోజు మేము ఇంటింటికి వెళ్ళి చెప్పినా కానీ నాకెక్కడో డౌట్ ఉన్నది, వెనకాల ఎక్కడో అరే ఇంతమందికి యాడ్ ఇస్తారు, ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని నేను కూడా ఆలోచించాను. కానీ ఈరోజు మన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ తల్లికి వందనం చాలా మందికి ఇచ్చారు. ఎవరైనా కానీ నేను ఇంటింటికి తిరుగుతా ఉన్నా, దగ్గర దాపు 99% అందరికీ వచ్చింది. ఎవరికైనా ఒకళ్ళిద్దరికి రాకపోయినా కానీ గ్రీవెన్స్ రైజ్ చేసి వాళ్ళకు కూడా వచ్చే విధంగా ఖచ్చితంగా చేసి పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది పార్టీల అతీతంగా అందరికీ అర్హులైన వారికి ఖచ్చితంగా ఈ తల్లికి వందనం ఇస్తున్న సంగతి ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. నేను 15 రోజుల నుంచి తిరుగుతా ఉన్నా. తల్లికి వందనం దగ్గర దాపు 99% పడింది. ఆ 1% కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళకు కూడా అర్హులైన వారికి ఖచ్చితంగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండే
విలేజ్ స్టాఫ్ కూడా సెక్రటరీ విలేజ్ గ్రామ సచివాలయం స్టాఫ్ కూడా చెప్పేది ఏంటిదంటే ఈ ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి ఖచ్చితంగా వచ్చే విధంగా మీరు చేయాలి, అదే మీ పనిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయాలి. అందుకనే ఇలాంటి చిన్న పిల్లలందరినీ ఈ గ్రామ సచివాలయం పెట్టారు, ఎందుకంటే రోజు దిగుతారండి. అందుకని ఖచ్చితంగా మీరు చేసి పెట్టాలా. ఎవరికైనా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అందే విధంగా మీరు చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ లోకల్ లీడర్స్ ఇంకా పెద్ద సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొని రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను కోరుకుంటా ఉన్నాను. ఇవన్నీ కాకుండా మహిళలకు కూడా ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. దాని తర్వాత ఇది రైతులకి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎప్పుడైనా కానీ ఒక నెల లోపల ఎప్పుడైనా పండడానికి సిద్ధంగా ఉంది. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 3-4 వేలు ఇచ్చిన వెంటనే మన ప్రభుత్వం ఇంకా ఆ డబ్బులు వేసి అన్నదాత సుఖీభవ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే పెన్షను, అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సు, తల్లికి వందనము, ఈ కార్యక్రమాలన్నీ చేశామని ఈ సందర్భంగా తెలియజేయాలి. ఒక సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులున్నా ఈ కార్యక్రమాలు చేశాము, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చాము. అక్కడక్కడ ఎవరైనా రాకపోతే వాళ్ళకు కూడా సరిచేసి ఖచ్చితంగా ఇస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సరే, ఈ ఊరికి వస్తే అంటే ఏంటిదంటే చాలా మందికి ఏంటిదంటే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలుసు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేశామని. కార్యక్రమం పేరే తొలి అడుగు. అంటే ఇంకా చాలా అడుగులు ఉన్నాయి. తొలి అడుగులోనే ఈ 4 ఒకటి పేదరిక నిర్మూలనకు కూడా ప్రభుత్వం చేసి పెడుతున్న విషయం నేను తెలియజేయాలి. అంటే ఒకటి తప్ప ఆల్మోస్ట్ అన్ని 5 కార్యక్రమాలు ఈ మొదటి సంవత్సరంలోనే ఈ తొలి అడుగులోనే చేశాము. దాంతో చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చే సంవత్సరం 2వ అడుగు ఉంటుంది, 3వ అడుగు ఉంటుంది, 4వ అడుగు ఉంటుంది, 5వ అడుగు ఉంటుంది. దాంట్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తారు. తొలి అడుగులోనే 4 మంచి కార్యక్రమాలు చేశామని ఈరోజు నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. సరే, ఈరోజు ఈ గ్రామానికి వస్తే నేను 2009 నుంచి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఉదాహరణకి అక్కడ ఎస్సీ కాలనీలో, మన పంచాయతీలో ఎస్సీ కాలనీలో ఒకే సారి ఆ రోజు ఎస్సీ సప్లాన్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2.5 కోట్ల రూపాయలు ఒకేసారి ఎస్సీ కాలనీకి ఇచ్చి సిమెంట్ రోడ్లు వేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతకుముందు ఏదైనా ఎస్సీ కాలనీ ఇస్తే 5 లక్షలు ఇచ్చేవారు, లేకపోతే 10 లక్షలు 2 ఏళ్ళు పట్టేది. ఒకే సమయంలో ఎస్సీ సప్లాన్లో ఈ గ్రామం ఈ పంచాయతీ మీద ప్రేమతో ఎస్సీ కాలనీకి మనం ఖచ్చితంగా చేయాలని 2.5 కోట్లు ఒకేసారి ఇచ్చిన విషయం నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాకుండా నాకు బాగా గుర్తు, అప్పుడు చిరంజీవి సర్పంచ్, అప్పుడు ఆయన ఏమో తెలుగుదేశంలో, నేనేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే. అప్పుడు కూడా అక్కడ వాటర్ ట్యాంక్ కూడా నేను ఓపెన్ చేశాను. ఇంటింటికి కొలాయి వచ్చే విధంగా ఈరోజు కూడా ఎస్సీ కాలనీలో జరుగుతూ ఉంది. ఇక్కడ ఎస్సీ కాలనీలో 2.5 కోట్లు ఇందాక చెప్పినట్టు, ఓసీ కాలనీ దగ్గర 1 కోటి రూపాయలు సిమెంట్ రోడ్లు వేసాము. దాని తర్వాత ఈ ఫిల్టర్ బెడ్లు ఇవన్నీ చేసిన విషయం నేను అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాకుండా అప్పుడు ఎమ్మెల్యే కూడా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా దగ్గర ఒక 100 ఇంట్లకి, అప్పుడు ఇందిరమ్మ ఇల్లు, దాని తర్వాత ఎన్టీఆర్ ఇల్లు 2 కలిపి దగ్గర ఈ పంచాయతీలో 100 ఇల్లు ఇచ్చిన విషయం నేను గుర్తు చేస్తాను. అంటే ఎమ్మెల్యేగా కానీ ఇన్ఛార్జిగా కానీ ఇప్పుడున్నా కానీ ఈ ఊరికి ఈ పంచాయతీకి నేను చేసిన సహాయము ఈ అభివృద్ధిలో నేను పాల్గొన్న విషయం మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటిదంటే 9 నుంచి ఇప్పటి వరకు పాలిటిక్స్లో ఉండి రాజకీయాల్లో ఉండి నా వంతు సహాయం అభివృద్ధి మన కాన్స్టిట్యున్సీకి చేశాను. దొడ్డవరపాడు పంచాయతీకి పూర్తి న్యాయం చేశానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చేయాల్సిన కొన్ని ఈరోజు వెళ్తా ఉంటే ఒక చిన్న రోడ్డు, అదేంటి బీసీ దూదేకుల
దగ్గర ఒక రోడ్డు అది ఖచ్చితంగా రాబోయే ఫండ్స్లో ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మన ఎస్సీ కాలనీలో శ్మశాన సమస్య ఉంది, అది కూడా దృష్టి పెట్టి దాన్ని ఎలాగా సాల్వ్ చేయాలో నేను చూస్తాను. మిగిలిపోయిన రోడ్లు అయితే వేసాం కానీ దాని తర్వాత సైడ్ డ్రైన్లు కొన్ని మిగిలిపోయి ఉంటాయి. అక్కడ ఎస్సీ కాలనీలో ఓసీ కాలనీలో కూడా సైడ్ డ్రైన్లు చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టి విడతలు అంటే ఒకేసారి 2 కోట్లు ఇచ్చే రోజులు పోయాయి. నేను ఖచ్చితంగా ఏదో వచ్చిన వెంటనే ఏదైనా ఒక 20 లక్షలు 15 లక్షలు ఈ కాలనీకి ఇచ్చుకుంటా, ఈ పంచాయతీకి ఇచ్చుకుంటా రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తిగా ఈ డ్రైన్స్ కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత ఇది ఇతర సమస్యలు ఏంటిది, హైవే సమస్య కూడా నేను హైవే వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయగలమో నేను చూస్తాము. ఎందుకంటే ఒకవేళ ఒంగోలుకి బైపాస్ రోడ్డు పడితే ఇక్కడి నుంచే ఈ చుట్టుపక్కల నుంచి ఎక్కడి నుంచే వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు ప్రపోజల్ పెట్టాం, వస్తే ఆ సమస్య కూడా తీరొచ్చేమో నేను అనుకుంటా ఉన్నాను. సరే ఏది ఏమైనా కానీ ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒకటి మీ అందరు గుర్తుపెట్టుకోవాలా, అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ పార్టీల అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మానవత్వంతో పేదలకి అన్ని పనులు చేస్తూ ఉన్నాం. నేను ఈరోజు చెప్పేదంటే మన సీఎం గారు అభివృద్ధి సంక్షేమం మీద ఎంత కృషి చేస్తారో నేను కూడా నా కాన్స్టిట్యున్సీ లెవెల్లో అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటిదంటే మన ఒంగోలు జిల్లాలో కానీ ఏ ఎమ్మెల్యేకి ధీటుగా మనం ₹2 ఎక్కువే తెస్తాం కానీ తక్కువ చేయకుండా నేను ఇంతకుముందు చేశాను, ఇప్పుడు కూడా చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఒకటి నేను ఊహించని విధంగా మీరు అనుకోని విధంగా ఈరోజు 30,000 మెజార్టీతో మీ అందరికి గెలిపించారు. ఇంకోసారి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందుకని ఇంకా హుషారుతో ఇంకా కష్టపడి నా వంతు ఈ అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమం మన కాన్స్టిట్యున్సీకి దొడ్డవరపాటు పంచాయతీకి ఖచ్చితంగా చేసి పెట్టానని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని బాగా సక్సెస్ చేసిన గ్రామ నాయకులు చిరంజీవి, సర్పంచ్ మురళి, ఇతరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. 10:30 కాలం లెటర్ తయారు చేసుకున్నాం. ఆయన ఒక్కదన్నా ఒక్కరుగా పనిచేస్తాడు, కార్యకర్తలాగా పనిచేస్తాడు. ఆయన వచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటూ సిద్ధార్థ కరాటే అకాడమీ ఫౌండర్ నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో ఒంగోలు హైదర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిద్ధార్థ కరాటే అకాడమీ అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా పలువురు ప్రముఖులు మురళీకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదర్ క్లబ్ కార్యదర్శి డాక్టర్ గుండవరపు రాఘవ, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, సిద్ధార్థ కరాటే అకాడమీ జనరల్ సెక్రటరీ మండవ సుబ్బారావు, సినీ నటుడు బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు దన్నారపు మస్తారావు, చైతన్య స్వర భారతి అధ్యక్షుడు నూకతోటి శరత్, పిల్లొట్ల సుధాకర్, గోగినేని కిషోర్, నంబూరు శ్రీరాములు, అకాడమీ కోచ్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక స్టేట్స్కి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ కేకు, వీళ్ళందరికీ సార్ ఆశీస్సులు, మనందరం సార్కి
హ్యాపీ బర్త్డే అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పవలసిందిగా కోరుతున్నాను. హ్యాపీ బర్త్డే పట్టుకోండి అందరూ పట్టుకోండి. హ్యాపీ బర్త్డే సార్. చిన్న మొక్కలే పెడతాం. క్రీమ్ రాకుండా నల్లూరు మోహన్ రావు మాస్టర్కి నా కృతజ్ఞత తెలుపుకున్నాను. నన్ను ఈ కరాటే సంఘం సిద్ధార్థ కరాటే అకాడమీకి అధ్యక్షులుగా పెట్టినందుకు నేను చాలా ఉండటానికి కూడా చాలా గర్వపడుతున్నాను. అలాగే నా జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ హైదర్ క్లబ్లో ఈ కేక్ కటింగు అలాగే పిల్లలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు. చాలా ఆనందం ఉంది పిల్లలతో. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మన ఈ క్లబ్ సెక్రటరీ గారు డాక్టర్ కొండవరపు రాఘవ్ గారు, అలాగే మారెల సుబ్బారావు గారు, మన నోకతోటి శరత్ గారు, ఈ మన సుధాకర్, అలాగే మండవ సుబ్బారావు గారు, ఇతర కరాటే అకాడమీ వారు, మేడం రతారెడ్డి గారు, మేడం గారు, రజనీరెడ్డి గారు, సారీ ఇంత అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మన సిద్ధార్థ కరాటే అకాడమీ తరఫున మన అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సిద్ధార్థ కరాటే అకాడమీ చాలా కాలంగా అంటే దాదాపుగా 43 సంవత్సరాలు, రేపు 43వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉంది. ఈ శుభ సందర్భంలో ఇదే టైంలో మన మురళీకృష్ణ గారి పుట్టినరోజు రావటం, ఇక్కడ మన హైదరీ క్లబ్లో ఈ పుట్టినరోజు వేడుకలు చిన్నారుల మధ్య మన కరాటే ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విద్యార్థుల మధ్య జరగటం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అలానే ఈ అకాడమీ తరఫున శిక్షణ పొంది జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తున్నటువంటి ఇక్కడ కోచెస్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఈ సిద్ధార్థ అకాడమీ గత 43 సంవత్సరాల నుంచి జాతీయ రాష్ట్ర స్థాయిల్లో అనేకమైనటువంటి అవార్డులు సాధించి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందబోతూ ఉన్నారు. మన ఈ మధ్యకాలంలో మన మురళీకృష్ణ గారు, మారెల సుబ్బారావు గారు మేము కార్యక్రమంలో పాల్గొంటే ఆ అబ్బాయి వచ్చి, సార్ నేను 2 ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి ఉన్నాను, నేను ఖచ్చితంగా ఒకటి జాబ్ అయితే కన్ఫర్మ్, నేను ఆ రోజు మీ ఆఫీస్కి వచ్చి మీ ట్రస్ట్ ద్వారా నేను సహాయాన్ని స్వీకరించానని చెప్పి మురళి గారికి చెప్తా ఉంటే చాలా ఆనందం వేసింది. అది కూడా కాక రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ కోటాకి 3% రిజర్వేషను పెట్టింది. ఖచ్చితంగా ఈ కరాటే ప్రోత్సహిస్తున్నటువంటి 43 సంవత్సరాల నుంచి నిరాటంగా కొనసాగిస్తున్నటువంటి మోహన్ రావు మాస్టర్ గారికి, అలానే ఈ సిద్ధార్థ కరాటే అకాడమీకి వచ్చినటువంటి మన మండవ మురళీకృష్ణ గారికి, డాక్టర్ రాఘవ్ గారికి, మారెల సుబ్బారావు గారికి, శరత్ గారికి, మరియు మా మిత్ర బృందానికి, కోచెస్కి అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాము. మే 43వ వార్షికోత్సవానికి మనం
నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 17th నేషనల్ ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అది మన డాక్టర్ గారు, మన అసోసియేషన్ స్పోర్ట్స్ కరాటే 2 ప్రకాశం జిల్లా అసోసియేషన్ పునరూపు డాక్టర్ గారు ప్రెసిడెంట్. అలానే సిద్ధార్థ కరాటే అకాడమీకి మన మండవ మురళీకృష్ణ గారు ప్రెసిడెంట్. అలానే మండవ సుబ్బారావు గారు. ఈరోజు వచ్చినటువంటి మన కరాటే ఛాంపియన్స్ యశ్వంత్, అలానే మహేంద్ర, అలానే అనిల్, కోచ్ అనిల్, అలానే ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ ఈరోజు ఎంత బిజీగా ఉన్నారంటే మీరు చూసుంటారు, దాదాపు టౌన్లో ఏ బజార్లో కూడా ఎన్నెన్ని ఫ్లెక్సీలు ఉన్నాయో, ఎంత బిజీగా ఉన్నా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి మనం పిలవంలోనే వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మీ అందరితోటి షేర్ చేసుకున్నందుకు వారికి మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇలానే ఈ కరాటే అసోసియేషన్ని, అలానే ఆయన ఆరోగ్యాలు, అలానే అందరికీ ఎంతో సేవ చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఆయన చేసి జనాల మందలను పొంది మంచి అభివృద్ధిలోకి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.